రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలిలో పెడతాం, ప్రతీకార పాలన ఉండదు అని మాటలు చెప్పిన 24 గంటలు గడవల. రాష్ట్రంలో చాలా చోట్ల ప్రతీకార దాడులు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతల సమస్య తలెత్తుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ప్రతి ఒక్కరికి కూడా అధికార పీఠం మీద కూర్చోలేని ఆశ ఉంటుంది. ఆ ఆశ ఉన్నప్పుడు కూటమి బీటలు వారుతుంది, ఖచ్చితంగా వారుతుంది. కూటమి కలిసి ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ధైర్యంగా నిలబడతామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నిలబడతారు. మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే తీరుతారు. ఖచ్చితంగా పెంచాయి. కానీ పేదపడాన్ని అభివృద్ధి అంటారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితేనో, లేకపోతే కొంతమంది పెట్టుబడిదారులకి అవకాశాలు వస్తేనో, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటేనో దాన్ని అభివృద్ధి అనరు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు అతి తొందరలోనే గ్రహిస్తారు, తెలుసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకంగా తెచ్చినటువంటి పథకాలని కూటమి కొనసాగిస్తుందా, రద్దు చేస్తూ కూడా చూస్తారు. వాటిలో ప్రధానంగా మరి చిన్న జిల్లాల ఏర్పాటు, సచివాలయాల వ్యవస్థ, అమ్మ ఒడి, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ, ఇంగ్లీష్ మీడియం విద్య, వీటితో పాటు సెంటు భూమి, అమరావతిలో ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కొనసాగిస్తారా, రద్దు చేస్తారో చూద్దాం. ఖచ్చితంగా మనం కూడా ఆశిద్దాం. కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది, మంచి చేస్తున్న ఆశిద్దాం.